మనకి రీసెంట్గా మదురైలో విజయ తలపతి గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు, గుర్తుందా? సో దాంట్లో భాగంగా ఆయన స్పీచ్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. సింహం సింగిల్గా వచ్చిందని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఇన్సిడెంట్ ముందు ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. అదేందో తెలుసా? అక్కడ ఒక అభిమాని ఏం చేశాడు, అత్యుత్సాహంతో వచ్చి విజయ దళపతి గారికి షేక్ హ్యాండ్ ఇద్దామని చెప్పేసి అత్యుత్సాహంతో వచ్చాడు. అయితే మరి అలా వస్తే ఎవరు పడితే వాళ్ళు వచ్చి దగ్గరకు వస్తే ఊరుకుంటారా? బౌన్సర్లను పెట్టుకునేది ఎందుకు వాళ్ళు? బౌన్సర్ అక్కడ ఉన్న బౌన్సర్ ఏం చేశాడు, అట్లా ఒక అభిమాని వస్తే అతన్ని ఇసిరి అవతల నూకాడు. సో దీంతో అతను కిందకి వెళ్ళి పడ్డాడు. సో ఈ విధంగా ఇసిరి కింద వేసారు అని చెప్పేసి అక్కడ శరత్ కుమార్ అనే ఒక అభిమాని ఏం చేశాడంటే ఈ విధంగా అతన్ని నెట్టేశారని చెప్పి మరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు అనమాట. సో ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత మరి విజయ్ గారి మీద, అదేవిధంగా మరి అక్కడ ఎవరైతే బౌన్సర్లు ఉంటారో సో వాళ్ళ మీద అయితే కేసు నమోదు అవడం జరిగిందనమాట. సో మరి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది. సో దీంట్లో భాగంగా తర్వాత చూసుకుంటే మరి అటు విజయ్ గారు వచ్చే ఏడాది మరి తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి బరిలోకి దిగబోతున్నారు. సో మరి ఓవరాల్గా ఇదంతా విన్నారు కదా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? అంటే ఇటువంటి అత్యుత్సాహం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.